కళ్ళల్లో నా నా పిల్లలే నాకు కనిపిస్తున్నారు. నువ్వు నా కొడుకుని పెళ్లి చేసుకుంటున్నావు అన్న భావనే నాలో ఉంది ప్రియా. నీలాంటి అమ్మ ఉంటే బిడ్డలకి ఏ బాధలు ఉండవు, ఏ కష్టాలు దగ్గరికి రావత్తయ్యా. ఏంటి ప్రియా, కాబోయే అత్తయ్యని ఇప్పటి నుంచే పొగిడేస్తున్నావా? ఆవిడ మంచి అమ్మే కదా. కొన్ని దాచుకో, పెళ్ళయ్యాక పొగుడుకోవచ్చు. రాణమ్మ గారిది నిజంగా మంచి మనసు, అదందరికీ తెలుసు. కొత్త పెళ్లి కూతురు కదా, కొంచెం ఎమోషనల్ అవుతోంది అంతే. మాధవి, నువ్వు తనతో కాసేపు మాట్లాడుతూ ఉండు. మిగతా పనులు ఎలా జరుగుతున్నాయో నేను వెళ్ళి చూసొస్తాను. బ్రహ్మాండంగా తయారు చేసింది రాణమ్మ గారు నిన్ను. ఇంక నేనేం తయారు చేయడానికి ఉంది? చంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి. అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి. మా బావగారికి పెళ్లి కల వచ్చేసింది. కృష్ణ, నాన్న ఇంకా పంచి కూడా కట్టలేదేంటి రవి? మా బావగారు పంచేలేని పెళ్లి కొడుకు. మీ బావని మండపానికి ఇలాగే పంపిస్తావా రవి నువ్వు? మరేంట్రా బావగారు, మీరు ఈ బాస్కాలు కట్టండి, నేను పంచి కడతాను. ఓకే. కృష్ణ, కాబోయే మామగారు నిన్ను దగ్గరుండి మరి పెళ్లి కొడుకుని చేస్తున్నారు. అల్లుడిగా నువ్వు అదృష్టవంతుడివిరా. థ్యాంక్ యూ మావయ్య. అల్లుడంటే మాకు కొడుకుతో సమానం బాబు. బావా ఒక్క నిమిషం. ఒరే కృష్ణ, నువ్వు భలే అదృష్టవంతుడిరా. నీకు దిష్టి తగలకుండా నీ కాలు ఒళ్ళో పెట్టుకుని మరి దిష్టి పసుపు తాడు కడుతున్నాడు రా నీ బావమరిది. ఇంతకంటే ఏం కావాలరా? నువ్వు భలే అదృష్టవంతుడిరా. అంతే కదా బావగారు, బావమరిది బావ బతుకు కోరతాడు అంటారు. బావగారికి దిష్టి తగలకుండా ఈ పసుపు తాడు. నిండు నూరేళ్లు పిల్లా పాపలతో సంతోషంగా ఉన్నాయన. థ్యాంక్ యూ నాన్న. నా కూతురు కళ్ళల్లో ఎప్పుడూ సంతోషం ఉండేలా చూసుకుంటావని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఆ భగవంతుడి ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉండాలి బాబు. థ్యాంక్ యూ మావయ్య. బావగారు బుగ్గన చుక్క పెట్టాలి. ఇంకెందుకు ఆలస్యం, పెట్టు రవి. ఇదిగోరా.
ఇప్పుడు మా వాడికి పెళ్లికలు వచ్చేసిందయ్యా. భద్ర, మీరంతా వెళ్ళిపోండి. ప్లాన్ ఏంటి సార్? పెళ్లి మండపానికి వెళ్ళడానికి ముందు పెళ్లి కూతురు సూర్య నమస్కారం చేసే సాంప్రదాయం ఈ ఫ్యామిలీకి ఉంది. నా డార్లింగ్ సూర్య నమస్కారాలకు ఇంటిపైకొస్తుంది. అప్పుడు చంపేస్తాను. వెంట ఎవరొకరు వస్తారు కదా సార్? పెళ్లి కూతురు ఒంటరిగా సూర్య నమస్కారం చెయ్యాలి. అది ఇంటి సాంప్రదాయం అంట. సో ప్రియ వెంట ఎవ్వరూ రారు. ఈసారి మిస్ అవ్వదు. ఆ ప్రియ సూర్య నమస్కారంతో అంతిమ సంస్కారం. ఇట్స్ ట్రూ. అమ్మలాలో పైడి కొమ్మలాలో ముద్దుల గుమ్మలాలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలాలో కృష్ణ కూర్చో. గేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలాలో రామశకలాలో పలకటి మంతరాలో కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళ నా వైభోగం. కళ్యాణం గమనీయం ఈ రెండు మనసులే రమణీయం. ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట. ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట. అరరుగల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట. అమ్మలాలో పైడి కొమ్మలాలో ముద్దుల గుమ్మలాలో ఇంటి పేరు మారయి తందులో చుక్కలే అక్షింతలో యాండి, నేను వెళ్ళి ప్రియతో సూర్యపూజ చేయించొస్తాను. అలకరించే తడి ఓలిలలో పుట్టినింటి కళ్ళలో ప్రియా, ముహూర్తానికి రెడీ అయినట్టే కదా? అయ్యిందండి. పెళ్లిపీటలు ఎక్కడమే ఆలస్యం. ఏంటత్తయ్య ఇది? ఈ ఇంటి ఆచారం ప్రకారం ఈ ఇంటి కాబోయే కోడలు ఆ సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వాలంట. నువ్వు టెర్రస్ మీదకి వెళ్ళి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి అలాగే హారతి కూడా ఇచ్చేసిరా. నేను తోడుగా వెళ్తాను. అవసరం లేదు, పెళ్లి కూతురు ఒక్కతే వెళ్ళాలి. నువ్వు కిందకెళ్ళి మిగతా పనులు చూసుకో. సరే అండి. ప్రియా, నువ్వు వెళ్ళు. సరే అత్తయ్య. ఎస్ సార్, అలాగే సార్. చూడు, విజయ్ పెళ్ళికొచ్చాడు. వాడు మారు వేషంలో పెళ్ళికొచ్చే అవకాశం ఉందని పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో విజయ్ పెళ్లిలో ఉండడానికి కన్ఫర్మ్ అయింది కాబట్టి
ఎలాంటి పరిస్థితుల్లో ఈ పెళ్లి డిస్టర్బ్ కాకూడదు. కృష్ణ నాకు కాబోయే బావమరిది. నేను ఇంటికి అల్లుడిగా వెళ్తున్నాను. సో పర్సనల్గా తీసుకొని అలర్ట్గా ఉండి విజయ్ని పట్టుకోవాలి. వెళ్ళి వెతకండి, అన్ని చోట్ల సెర్చ్ చేయండి. వాడు పెళ్ళయ్యేలోపు ఏదో ఒక దుర్మార్గం చేయడానికే ప్లాన్లో ఉంటాడు. వాడి ప్లాన్ ఫెయిల్ అవ్వాలి. గో గో గో. రే విజయ్, నా చేతిలో చచ్చావురా నువ్వు. అంతా సెర్చ్ చేశాం సార్. అనుమానాస్పద పర్సన్స్ ఎవరూ లేరు. సరే, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మీద కాన్సన్ట్రేట్ చేయండి. అలాగే సార్. కానీ పెళ్లి కూతురు పూజలో ఉంది సార్. సరే, మీరు సెర్చ్ చేస్తూ ఉండండి. వెళ్ళండి. అలాగే సార్. అత్తయ్య, ప్రియా, ఆదిత్య పూజ అయిపోయిందా? ఎప్పుడే అయిపోయింది అత్తయ్య. మంత్రాలు కూడా పూర్తి చేశాను. సరే, టైం అవుతుంది, నువ్వు లోపలికెళ్ళు. అత్తయ్య, ఇక్కడేదో సౌండ్ వచ్చింది. అదా, అదేం లేదులే, టెరెస్ కదా, ఏదో కొబ్బరి మట్ట పడుంటుంది. నువ్వు వెళ్ళు. అవును, పూజ చేసేటప్పుడు పెళ్లి కూతురు తప్ప ఇంకెవరూ ఉండకూడదు అన్నావు కదా, నువ్వొచ్చావేంటత్తయ్య? నీ పూజ అయిన తర్వాతే నేను ఇక్కడికి వచ్చాను. సరే అత్తయ్య. తీసుకో. అత్తయ్య, ఒక మాట. నన్ను పెళ్లి కూతురుగా నువ్వే మండపానికి తీసుకువెళ్ళాలి. నువ్వొచ్చి పెళ్లి మండపానికి తీసుకువెళ్ళకపోతే నేను రాను. అలాగే, తప్పకుండా ఈ అత్తయ్య నిన్ను తీసుకెళ్తుంది, సరేనా? సరే అత్తయ్య. వెళ్ళు. అత్తయ్య, బుగ్గ మీద ఏదో ఎర్రగా ఏంటిది? అదా, అదేం లేదులే, ఇందాక ఎర్రనీళ్లు ప్రిపేర్ చేస్తుంటే మొహం మీద పడ్డాయి. ముందు నువ్వు వెళ్ళు. అత్తయ్య, నువ్వేదో టెన్షన్ పడుతున్నావు. ఏం లేదు ప్రియా, నీ పెళ్లి కళ నెరవేరుతుంది. నాకు ఆనందం తప్ప టెన్షన్ ఎందుకుంటుంది? నువ్వు కిందకెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. సరే అత్తయ్య. నువ్వు వెళ్ళు.
ప్రియా అత్తయ్య ప్రియా ఆదిత్య పూజ అయిపోయిందా? ఎప్పుడే అయిపోయింది అత్తయ్య. నువ్వు కిందకెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. సరే అత్తయ్య. నువ్వు వెళ్ళు. విజయ్ 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 అయ్యో ఊపిరాడట్లేదు. విజయ్ విజయ్ అయ్యో చచ్చిపోయాడు. అయ్యో ఇప్పుడేం చేయాలి? అయ్యో ఇప్పుడేం చేయాలి? అయ్యో ఇప్పుడు చెప్తే పెళ్ళి ఆగిపోతుంది. అయ్యో ఇప్పుడేం చేయాలి? ఇప్పుడు నేను ఈ విషయం చెప్తే పెళ్ళి ఆగిపోతుంది. లేదు, పెళ్ళి ఆగకూడదు. కృష్ణ ప్రియల పెళ్లి ఆగకూడదు. వాళ్ళ ప్రేమ గెలవాలి. ఈ పెళ్లి జరగాలి. ఈ పెళ్లి జరగాలి. హరించరా దహించరా తులపర శంకర శివ శంకర శంకర అభయంకర శంకర రుద్రంకర శంకర విశ్వేశ్వర
మిమ్మల్ని హత్యానేరం కేసులో అరెస్ట్ చేయక తప్పడం లేదు. కానిస్టేబుల్, అరెస్టర్.